ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులతో మనం సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం. ఈరోజు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఈ రోజుల్లో కూడా నిరాహారంగా జీవిస్తున్నటువంటి ఒక మహాయోగిని, నిద్రను జయించినటువంటి ఒక మహాయోగిని, సామాన్యురాలులాగా సాధన మొదలుపెట్టి అసామాన్య స్థితికి చేరినటువంటి ఒక మహాయోగిని, సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి వారికి బ్రెయిన్ సర్జరీ చేసినటువంటి మహాయోగిని. వారు విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటే చేతిలో వజ్రాలు లాంటి మణులు వచ్చి ఆ విగ్రహ ప్రతిష్టలో భాగమయ్యాయి. అటువంటి మహాయోగినితో వారికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. వారితో మనం సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. ఈరోజు నిజంగా మన అదృష్టం. ఆ మహాయోగిని పేరు యాదమ్మ మాతాజీ అంటారు, యాదమాతాజీ అంటారు. గురువు ఇచ్చిన నామమేమో యాదమాతాజీ, పూర్వనామమేమో యాదమ్మ మాతాజీ. సో కాబట్టి మనం అందరం వారితో సజ్జన సాంగత్యం చేయడం మన అదృష్టం. నమస్కారం అమ్మా. నమస్కారం స్వామి. మీరు పుట్టినప్పటి నుంచే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని విన్నాను. మీరు 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మీ చుట్టూరు నాగుపాములు తిరిగాయి అనేది జరిగింది అని విన్నాను. అది ఎంతవరకు నిజం? దాని గురించి చెప్పండి. అది నిజం స్వామి. మేము పుట్టినాకను నాగపాము వచ్చి నా స్థల పైన ఉందట, పడిగ తీసి. మా అమ్మగారు ముఖం కడుక్కొని, అక్కడ బాత్రూమ్ ఉంటుంది కదా, అక్కడ ముఖం కడుక్కొని వచ్చే వరకు ఇట్లా పడిగ తీసి ఉన్నదట. అయితే మా తాతగారికి చెప్పిందట మా అమ్మ, అయ్యో మామయ్య, అమ్మాయి ఆమె దగ్గర పిల్ల దగ్గర పాముంది, పిల్ల దగ్గర పాముంది, నేను పోతలేను, పిల్ల దగ్గర పాముంది అంటాను లొల్లి పెట్టిందట. రేపు పిచ్చిదాన, నువ్వు పాముంటే ఇట్లెట్లుకున్నావని మా తాతగారు ఏం చేసిండు, భయంతో దగ్గరికి ఇట్లా పక్కకి వెళ్ళి వచ్చి నన్ను అందుకునే పాము అక్కడ ఉన్నది, అది అట్లనే పడిగదేసి ఉన్నది. మా తాత అదేం చేస్తుందో అనుకొని పక్కకి వెళ్ళి వచ్చాను, అదని నన్ను తీసుకొని ఇవతలికి వచ్చింది. పాము ఇక అందులోనే మాయమై ఇక ఎక్కడ పోయిందో తెలియదు. అక్కడికి వెళ్ళి ఇట్లా రూమ్ ఉంటుంది కదా మనం పుట్టినాక, ఆ రూమ్లో ఎక్కడ పోయింది వెనకసిరి దేవులాడింది కానీ దొరకలేదు అది. ఇక అట్లా ఇక గట్లనే పెరిగినాం, గట్లనే పెద్దగైనాకను ఆడికెళ్ళి చదువు నాకేమి అక్కడ స్కూల్ కానీ చెప్పేటోళ్ళు కానీ ఎవరు లేకున్నది, పల్లెటూరు అది. అంటే నువ్వు అంతా ఇంత జర ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి నాన్నకను మా నాన్నగారు ఏం చేసిండ్రు, మా నాన్న ఉండేను. మా తర్వాతను 4 తమ్ముళ్ళు పుట్టినాక కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు. మా నాన్నగారు ఉండి ఇక సరే ఆమెను చాలా ఇష్టంగా, ఒక్క బిడ్డని చాలా ఇష్టంగా నడుపుకున్నాడు ఆయన కూడా ఏదో బీమారు వచ్చి తను కూడా పోయాడు, మా నాన్నగారు కూడా పోయాడు. ఇక మా తాత అమ్మనే నన్ను నడిపినాక నాయనమ్మ ఉండే ఉన్నాకను నన్ను చదివేతానికి పోనీయలేదు, ఎక్కడ పోనీయలేదు. అక్కడ మిరప తోటలు అవి ఇవి పెడదురు, మిరపకాయలు తీసుకురాను, అదే ఆనకాయ తీసుకురాను, బయట పనికి తీసుకొని పోతుండే. ఆ తర్వాత మేము పిల్లలం అందరం కూడి ఒక రాయి లెక్క దేవుని పెట్టుకొని ఇంత అన్నం వండుకొని పేరంటం లెక్క మేము పిల్లలు ఆడుకుందాం. అట్లా స్కూల్ లేకుండే, ఈ స్కూల్లో పోలేదు, చదవలే. నాన్న 18 ఏళ్ళలో మాకు పెళ్లి చేసింది ఊళ్ళోనే మా తాతగారు. పెళ్లి చేసిన తర్వాతను అప్పుడు ఇక మాకు ఏమిటి మీద ఒక మా యారాలు ఉండే, నేనుంటిమి. ఇక అన్నీ దంచుడు ఇసురుడు విజితగాన్లు ఉండి ఆ వంటలు చేసుడు, వాళ్ళకి పని చేసుడు, ఇక అదే ఉండే మాకు. దాని తర్వాతను మాకు 2వ అబ్బాయి వచ్చిండు. అబ్బాయి వచ్చినప్పుడు మాకు బాగా పెద్ద బీమారు వచ్చింది. హాస్పిటల్కి తీసుకుపోయినరు. ఆడికి వెళ్ళి ఎక్కడ తక్కువ లేదు, 5-6 అవి దింపిండ్రు, దవాఖానాలు దింపిండ్రు. అది తగ్గకపోయినాక మళ్ళా ఆశ్రమం మీడిపోయినా మాడిపోయినా తగ్గలేదు. అయితే మా బిడ్డ ఏం చేసింది, అమ్మ ఇక అన్నీ అయిపోయినాయి, నువ్వు దవాఖానాలు అయినాయి, నువ్వు గుట్టకు ఓ, తమ్ముని తీసుకొని యాదగిరి గుట్టకు ఓ నువ్వు అన్నది. అంటే సరే యాదగిరి గుట్టకు నాకేం తెలియదు కదా బేట, నాకు గుట్ట ఎట్లనో ఎవరు ఎట్లుంటారో నాకు అంత తెలియదు కదా, నేను ఎక్కడ పోవాలి అక్కడ అంటే. అప్పటికి 2వడయిండు అట్లా 4 కొడుకులు వచ్చిండు అన్న, 4 అయిపోయాడు. మా యారాలు మంచిది ఉండే, ఆమెనే నడుపుతా పోయింది.
గాడికెళ్ళి ఇక గుట్టకు పోయినామంటే ఇక అన్ని రోగాలు అయిపోయినాక మళ్ళీ నాకు చచ్చిపోయింది కూడా. నేను చచ్చిపోయినా కూడా అమ్మ ఇలా 1 గంటకు పోయింది. రాత్రికి తీసుకుపోయేదానికి అన్నీ తయారు చేశాను కాష్టం కాడికని. ఊరోళ్ళంతా బాగా దడి నిలబడ్డారు. మేము తీయనీయం ఇప్పుడు. అమ్మకు కోమలకి వెళ్ళిపోతే కూకుట్పల్లికి ఒక మహానుభావుడు వచ్చి రోజు అమ్మకు చెవులో ఏదో చెప్తుండే. ఒక 2-3 నెలలు చెప్పితే అప్పుడు అమ్మ తెలివికి వచ్చింది అని. అప్పుడు అయితే ఆయన తిరుపతిలో ఉండే. అప్పుడు తిరుపతిలో ఉంటే ఆయనకు ఫోన్లు చేస్తే రేపు మబ్బుల ఇయ్యాల చచ్చిపోయినా నేను, రేపు మబ్బుల 5 గంటలకు అట్లా వచ్చిండట, హెలికాప్టర్లోనే ఎట్లా వచ్చిండట. ఆయన వస్తూ చెల్లా నన్ను వదిలిపెట్టిపోయినవా నువ్వు అని పెద్దగా ఏడ్చిండట. అని ఉలికి లేచిండట. ఉలికి లేచినాక ఇక అప్పటి నుంచి మళ్ళీ దవాఖానలు అయినాయి, అన్నీ అయిపోయినాయి నాన్న. అన్నీ అయిపోయినాక మా బిడ్డ అన్నది, అమ్మ ఇక అన్నీ అయిపోయినాయి, నువ్వు ఇట్లా అయిపోయినావు అట్లా అయిపోయినావు, యాదగిరిగుట్టకు పోయి ఒక మండలం చేసిరా నువ్వు. మండలం చేసినాక భగవంతుని దయ అంటే నాకు తెలియదు నాన్న, ఆడేం చేయాలి ఎక్కడ చేయాలి నాకు తెలియదు అంటే, ఆడ చాలామంది ఉంటారు భక్తులు నీకు చూపిస్తారని ఇక మన ఒక చిన్న పెద్ద కొడుకుని ఇచ్చి తోలిచ్చినాక ఆడ గిట్లనే ఉన్నాం స్వామి. ఇట్లా మరి ఏదో చిన్నపిల్ల కాయకని లెక్క గిట్లనే ఉన్నాక అట్లా 35 రోజులైంది. 35 రోజులలో ఒక ప్రదక్షిణ తిరుగుతున్నా ఇట్లా నీ లెక్క ఒక ఆయన వచ్చి పెద్ద కొబ్బరి ముక్కు ఇచ్చాడు. అలా తులసి పెట్టి కొబ్బరి ముక్కు ఇచ్చాడు. ఇచ్చినాక ఇంటికి రూముకి తీసుకుపోయి అదంతా కొట్టి ఆడ ఆ రూమ్లలో ఉన్న వాళ్ళకు తల ఇంత పనిచేసినాక సరిగ్గా ఒక్కడి దక్కువ 40 రోజులైనాయి. ఒక్కడి దక్కువ రేపైతే మండలం అయిపోతుంది కదా, నేనేం చేయాలి, ఇన్ని రోజులు ఉన్నా నాకేం భగవంతుడు కళలు పడ్డాయి అంటారు, ఎన్నో అంటారు కానీ నాకు అటువంటిది ఏం తెలియలేదు కూడా. ఇంకా నేను మండలం అయ్యాక ఇక ఇంటికి పోవాలి కదా ఇట్లా అనుకుంటుంటే 2 స్వాములు ఇట్లా కళ్ళు చూస్తున్నాయి కానీ వాళ్ళు మేల్కొన్నా నిద్రపోయినా తెలియదు. 2 స్వాములు వచ్చిండ్రు. ఏంటమ్మా నీకు ఆపరేషన్ అవుతుంది కదా అన్నాడు. నాకెందుకైతే స్వామి, నాకు ఆపరేషన్ కాదు, నాకు నెత్తినొప్పి కదా, చాలా నెత్తి నొప్పి కదా, నాకు ఆపరేషన్ కాదు అన్నాడు. లేదు అవుతుంది నెత్తి నొప్పి అన్నాడు, తగ్గిపోతుంది అన్నాడు. సరే ఇంకా మళ్ళా 41 రోజుగా ఆయన అదే 2 అయ్యగారు వచ్చాడు. ఇగో యదమ్మా నీకు ఆపరేషన్ ఉంది ఈరోజు అన్నాడు. ఆ 2 అయ్యగారు స్వాములే, యాదమ్మా నీకు ఆపరేషన్ ఉంది ఇవ్వాలని. ఆయన మీరేం చేస్తారు స్వామి, మీరు అయ్యగారు కదా, ఆపరేషన్ ఏం చేస్తారు మీరు అన్నారు. మేమే కదా చేసేది అన్నారు. అన్నాక ఒక్కసారి నెత్తి మీద ఇట్లా చేయి పెట్టిండు ఆయన. అయితే ఇక వాళ్ళు ఏం చేసిండ్రో అంత తెలియలేదు నాన్న. తెలియక ఆపరేషన్ చేసిండ్రు. ఇక నాకు తెలియలేదు. మా మబ్బులో ఒక ఆమె పోతుంటిమి, ఎరికి గుండం కాడికి పోయి తానం చేసుకుని గుళ్ళెపోతుంటిమి. ఆమె లేవు బిడ్డ లేవే గుండానికి తెల్లారిపోతుంది పోదామని ఆమె లేపినాక 2 కలిసిపోయినాము. తానం చేసినాము, ఓ పడి బట్టలు కట్టుకున్నాం, గుళ్ళకి పోయినాక ఒక చుట్టు తిరిగినా ఇంకా చేత కాలేదు. ఇక రూమ్కి వచ్చేసినాక మళ్ళీ తెల్లారి 2 వచ్చి దీన్ని ఆపరేషన్ చేసిండ్రు, రాయాలని ఆపరేషన్ చేసిండ్రు. గుండానికి పోయినాం, తానం చేసినాం, గుళ్ళకి పోయినాం. ఇక నేను పండుకున్న తను తీర్థం తీసుకొని వచ్చింది రూమ్కు. అమ్మగారు పోయి తీర్థం తీసుకొని వచ్చినాక ఏమైంది బిడ్డ ఏమైంది అంటే, ఏమో అమ్మ నాకు జ్వరం వచ్చింది బాగా, ఇక్కడ రక్తం వస్తుంది అంటే ఆమె అప్పుడు అందరు కదా నాన్న, ఇప్పుడేమో క్యాన్సర్ అంటారు, అప్పుడేమో ఆ మండి ఈ మండి అంటారు కదా, నాకు ఇక్కడ రక్తం వస్తుంది ఏమైందో అని ఆమెకు చెప్పలేదు. ఇంటికెళ్ళి బాగుండే అంత బాగా ఆమె చూడకుండా పెద్దగా ఇది చేసి ఏమైందో నాకు జ్వరం వచ్చింది అన్నాను. అయినాక ఏమైంది బిడ్డ అని ఆయన జ్వరం వచ్చింది అట్లనే ఉన్నా. ఆ బేస్తారం రాత్రి చేసిండు పెరమాన్లు. శుక్రవారం శనివారం ఆదివారం మళ్ళీ వచ్చిండ్రు 2 స్వాములు. మళ్ళీ వచ్చి నేను కుట్లిప్పాలని కోను. కుట్లిప్పుతారా స్వామి, నాకు ఆపరేషన్ అయిందా, కుట్లిప్పుతారా ఇట్లనే అన్న. కుట్లిప్పాలి, నీకు ఇళ్ళకెళ్ళి తీసింది కూడా నేను పక్కన పెట్టేస్తా, అది మేము వేల మందికి చూపించాలి అదే అన్నాడు. అంటే నిన్న మాత్రం మట్టిగా ముంచము, ఏదో మహిమతోటి ఎంతోమంది 1000 మందికి చూపించవలసి వస్తుంది ఇది అని అన్నారు. సరే కుట్లిప్పిండేమో దానికి ఇంత ఉంటుంది అన్న, ఒక తాయిత లెక్క ఉంటుంది. ఈ కుట్లిప్పిన దారం దీనికి చుట్టిండు, అది పక్కన పెట్టిండు, ఇక కనపడలేరు. సరే అయినాక ఇక నేను బట్టలు దులిపి ఒక తాయిత తీసి ఒక తానాడు గూట్లో పెట్టి
ఆమెతోటి చెప్పిన, పెద్దమ్మ ఇట్లా ఆపరేషన్లు అవుతాయా, నాకు అంత తెలియదు, మొన్ననే అయ్యింది, మరి నీకు చెప్పలేదు, ఏదో మండి అంటారో ఏదంటారో అని నీకు చెప్పలేదు నేను, మరి ఇట్లా తాయిత పడ్డదే, కొట్లిపిన తాయిత కూడా పక్కలు ఉన్నది అంటే ఇది ఇక్కడ దేపో బిడ్డ అని అన్నది. తెస్తే ఇట్లా కొంగులో కట్టుకుంది, నిన్ను గుడికి తీసుకుపోతా, నిన్ను మాత్రం మట్టి విడవరు బిడ్డ, ఎక్కడెక్కడ ఫోన్లు, ఎక్కడెక్కడ మంది వస్తారు, ఎక్కడ మినిస్టర్ల కాడికి వెళ్ళి వస్తారు, ఇది సామాన్యమైన ఆపరేషన్ కాదు ఇది అని తోలుకొని పోతుంటే పెద్ద అయ్యగారు అది గుడి పెద్ద దర్వాజలకు వచ్చాడు. వచ్చి స్వామి స్వామి ఇగో అమ్మాయికి ఆపరేషన్ చేసిండు పెరుమాళ్ళు, ఇగో ఇది తీసిండు ఆమె ఆయన చేతిలో పెట్టింది. ఆయన అట్లనే దిమ్మరపోయినట్టు అయ్యాడు. పోయినాక అయ్యగారు ఇట్లా పడ్డాడు, అయ్యగారు ఇట్లా మోర్చాడు, ఒరిగిపోయిండు అని ఆయన అందరు వచ్చి ఏదో అష్టోత్తరం చదువుతుంటే నాగా కాదు దానికి అది అమాయకరాలు మనందరినీ నవ్వించే మనిషి అది ఇదని అంతగా మళ్ళీ గుళ్ళకి తోలుకపోయి అది అష్టోత్తరాలు తీర్థమిచ్చుడు అదంతా గడిచింది. ఇక అన్నికలో ఫోన్లు చేసినాను మీ ఇష్టాలకు వాళ్ళకు నెంబర్సులు బింబర్సులు అందరూ వచ్చిండ్రు. పొద్దుమికోరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వచ్చిపోయారు. సరే ఇది ఆపరేషన్ అంటే ఇది ఆపరేషన్ అంటారు, ఏదో గీత లెక్కుండు ఎవరికన్నా పడితే అయితే ఇది గీత లెక్కుండు, ఎవరికన్నా ఆపరేషన్ అనుకుంటే అట్లయితుండే, కానీ ఇది పచ్చి రక్తం వస్తుంది, ఇంకా దీని మయమై వెళ్ళింది ఇంకా అని అయ్యగారంతా అదే అని అందరికీ నిత్తే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూస్తున్నాను. వచ్చి చూసినాక ఇక కొన్ని వదులకైతే మనం ఇంటికి వచ్చినాం. ఇక వచ్చినాకను ఈయన అప్పుడు మీద పరిచయం ఇట్లా మీద కొంచెం వచ్చినట్టు ఏదో ఎవరికన్నా మాట్లాడినట్టు వచ్చినట్టు అవుతుండే. అమెరికా నుంచి సైంటిస్టులు వచ్చి ఎప్పుడు టెస్ట్ చేసి అప్పుడే మళ్ళీ వీళ్ళు ఫోన్లు చేసిండ్రు, అక్కడ అమెరికా వాళ్ళకి ఫోన్లు చేసిండ్రు, ఎవరు గుడి అయ్యగారు మినిస్టర్ వాళ్ళంతా ఫోన్లు చేశారు. గుడికి పేరు రావాలని కొంత మన లక్ష్మీనరసింహ గుడికి సామాన్యమైన ఇది ఆపరేషన్లు పెరమార్లు చేస్తుండ్రు, మీరు అమెరికా వాళ్ళు వచ్చి ఒకసారి వచ్చి మీరు ఒక్క ధన్యవాదం కావచ్చు అని ఫోన్లు చేశాను. ఇద్దరు డాక్టర్లు వచ్చాను, ముగ్గురు డాక్టర్లు వచ్చాను. ఉదయం పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మమ్మల్ని తీసుకుపోయి స్టేజ్ మీద చూపించాను. వాళ్ళు మిషన్ తోడు చూసినాను, ఇక్కడికి వెళ్ళి అది ఎక్కడి దాకా ఉంది చూడు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా చూశాను. చూసి వాళ్ళు కొంచెము ఇట్లా అనుకొని దండం పెట్టాను. ఆపరేషన్లు అంటే ఆపరేషన్లు కానీ ఇది మేము చేసిన ఆపరేషన్ కాదు, మనుషులు చేసిన ఆపరేషన్ కాదు. శాస్త్రంగా భగవంతుడు వచ్చి శాస్త్రంగా ఆపరేషన్ చేసిండు. ఇది ఒకటి ఏందో అంటే ఇది సరిగ్గా మెదట్లకి వెళ్ళి వచ్చింది. ఇది మెదడుకి ఏదైనా కొరుపో గిరిపో ఏదన్నా అయ్యిందో అనుకో, మనుషులు పిచ్చి అవుతారు, మనుషులు మన చేతులు ఉండరు కదా. కానీ ఇది భగవంతుడు చేసిన ఆపరేషన్. ఇది భగవంతుడు చేసిండు అన్నా కానీ ఇప్పుడు ఇంతలా ఎవరికి ఆపరేషన్లు అయినాయి, జ్వరాలు తక్కువైనాయి, చిగమూటలు తక్కువైనాయి, ఇట్లా ఎన్నో ఉంటాయి. కానీ ఇసుంటి ఆపరేషన్ మాత్రం ఇది మహిమ ఏంటిది, భగవంతుడు ఏంటిది, ఆ తల్లి ఏంటిది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడి దాకా కోస్తుంటే తల్లి ఎట్లా ఆగింది అని అప్పుడు వాళ్ళంతటా పెట్టి ఇక చెప్పిండ్రు, నాన్న ఇది మేము డాక్టర్లను చేసిన ఆపరేషన్ కాదు ఇది అని డాక్టర్లే చెప్పిండ్రు. ఇది పిరమాన్లు చేసిన ఆపరేషన్ కానీ మేము డాక్టర్లు చేసిన ఆపరేషన్ కాదు ఇది, ధన్యులం మేము, తల్లి దయ అంటున్నారు. ఇక ఆడికెళ్ళి నాన్న ఇక వచ్చినాక ఇట్లని ఇక వాళ్ళు ఇక అప్పటి నుంచి ఈయన మీదకి కొంచెం సేపు రావడం, ఏదో పెద్దగా లొల్లి పెట్టుకుంటా సిగమ్మ కూడా కాదు, ఇట్లా ఇంతసేపు అయినాక ఏదో మాట్లాడడం, ఇక ఇట్లనన్నా ఇక బాగా అంతటికి తెలిసిపోయినాక ఇది నాకు అది అయింది ఇది అయింది. ఇప్పుడు మనకు కూడా ఎప్పుడు నేను అంత కాపురం, మన కాపురం 40 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి పిల్లలు 4 పిల్లలు, బిడ్డ 5 మంది. 5 మందిని మా యారాలు చూసి వాళ్ళని పెద్దగా చేసింది. నేను గిట్లా వచ్చినప్పుడల్లా స్వామి కనపడ్డప్పుడల్లా అలా ఏదో ఇక వాళ్ళ మహిమ ఉంటుంది కదా నాన్న, ఏదో తినకపోయే కుగడము, తిన్నాక మళ్ళీ తినడము, ఇవన్నీ మా యారాలు చాలా ఒప్పుకున్నది. ఇది ఒప్పుకున్నాక ఇక అట్లా జరిగినాక కొన్ని వద్దులకు మా ఆయన చనిపోయినాక మళ్ళీ నేను 3 ఏళ్ళు నేను కోమలకి వెళ్ళిపోయినాక ఇక దాకాన్లు గీవకాన్లు ఏం లేకుండే. కానీ
ఇక ఇట్లనే తిరుగుడు ఇక లోకానికి ఇక వీళ్ళకు దర్శనం అయి కావాలి అంటే మా ఇంటికి వస్తారు అందరు ఓ కాళ్ళు వీళ్ళు కట్టుకొని వస్తారు. ఏం చెప్పినామో అది సక్సెస్ అవుతుండే. నాకు చదువు రాదు, అది సక్సెస్ అవుతుండే. మళ్ళీ ఇది పిల్ల ఇక్కడికి వచ్చినాక 50 ఏండ్లు ఇక్కడ వచ్చి కూడా 50 ఏండ్ల నుంచి కూడా వీళ్ళకి సంతానం కాకపోతే దానికి ఆడ మనకు అట్లా అనిపించింది ఈడ ఒక 5 చెట్లు పెట్టాలి అని. ఇప్పుడు అవి చూసిండ్రు కదా మీరు చెట్లు. ఇవి ఇక్కడ వచ్చిన దేవతా వృక్షాలు సహజంగా వచ్చినాయి. ఇవి పెట్టిన అవి 5 చెట్లు 5 చెట్లు పెట్టిన ఒకటి జువ్వి, మేడి, రాగి, మర్రి, యాప. అయితే మేము ఇట్లనే చూస్తున్నాను అవి ఇది ఒకటి భగవంతుడు ఏం చేసిండు అంటే నాకు చదువు రాదు స్వామి, నాకు గొంతు దర్శనం ఇవి, కంటి చూపి, మరి నాకు మైమతనం చూపి. కానీ నేను ఇట్లా ఊగడం బయట సిగము ఇట్లా ఊగినట్టు అట్లా అది మాత్రం నాకు వద్దు. నీ మహిమ చూసుకుంటే వాళ్ళని చూస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఏం కావాలి అది చూపి. కానీ నేను సిగముగే చెప్పాలి, దేవుడు వస్తేనే చెప్పాలి కాదు. నువ్వు మాత్రం పక్కకుండు. ఇక్కడ చూడమన్నారు, ఇది వాళ్ళు శివాలయం అంటొద్దన్నారు. మళ్ళీ మీ దర్శనం అయ్యింది, ఇక్కడ కట్టినాం చేసినాం. కానీ ఒక్కరికి మాత్రం అయితే మాత్రం క్యాన్సర్ కావద్దు. ఏదైతే చెప్తామో అది నిజం కావాలి వాళ్ళకు. ఇవన్నీ చెప్పినాక నాన్న ఇప్పుడు దర్శనం అంటే సంతానం కాకపోతే ఆయన చెప్పిన మందే ఒక చెట్టు చూపిస్తాము. సంతానం కాని వాళ్ళకు ఇది దంచి పాలలో కలిపి తాగిపిమ్మనడం. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు ఇది ప్రెగ్నెంట్ వచ్చినాక 3వ నెలల పుణ్యం వస్తే పుణ్యం నాడు పోయాలి ఒక్కరోజు, కొడుకులు వస్తారు. ఇవన్నీ ఇవి చెప్పిన మాట నాన్న. అవి సంతానం కొరకు. పెళ్ళిళ్ళు అయిన కొరకు ఇవి 5 చెట్లు పెట్టినావు కదా, ఏమైనా గాచారం జాతలేదు అది జాతలేదు అన్నకు జిల్లెడు చెట్టు పరిరక్షణలు. ఇంకా జర అతరబుతర అంటున్నారు పోతున్నారు అని పెళ్ళిళ్ళ కొరకు అంటుండ్రు. ఎవరు వస్తలేరు, ఎవరు చేసుకుంటలేరు అన్నోళ్ళకు కొబ్బరికాయ పూజ చెప్పిండు. ఇది మాత్రం ఇది భాషంగ స్థలంలో ఏదైనా బలమైన శనిపాని ఉంటే వృక్ష కళ్యాణం అని చెప్పాడు. ఇప్పుడు అది జరుగుతుంది అన్న మన తన అది జరుగుతుంది. అయితే అమ్మ మీరు ఇక్కడ లోపలికి ఒక 7 మెట్లు కట్టుకొని కింద కూర్చొని కొన్ని రోజులు తపస్సు చేశారన్నారు. చేసినాం కదా, ఇది గూల కొట్టిండ్రు ఇప్పుడు. అది మన అండర్గా ఉండే బాగా 5-6 మెట్లు దిగితే అది అండర్గా ఉండండి. అందులోనే కూర్చుంటుంటే ఇప్పుడు తల తిరుగుతున్నా. కానీ ఇప్పుడు పొద్దున అంటే ఇప్పుడు పొద్దున తిరిగి 12 గంటల దాకా కూర్చుంటుంటే 12 గంటలకు మళ్ళీ కొంచెం పాలు పొద్దుగల గిలాస పొద్దున్న గిలాసు పాలు తాగుతుంటే ఆ గిలాసు పాలు తీసుకునే తనకు మళ్ళీ యువతలకు వస్తుంటే ఆ గుళ్ళ ఆరోగ్యం అవుతుండే. అక్కడ తీర్థం తీసుకున్నాక గిలాసు పాలు తీసుకుంటుంటే కొంచెం ఇట్లా తిరిగినట్టు చేసి మళ్ళీ జపంలో కూర్చుంటుండే. జపంలో కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 8 గంటలకు తీర్థం కోస్తుంటుంది. మళ్ళీ తీర్థం తీసుకొని మళ్ళీ 8 గంటలకు కూర్చుంటే మబ్బుల 4 గంటలకు దాకా జపంలో ఉంటుండే. మళ్ళీ జపంలోకి వెళ్ళేసి మళ్ళీ తానం చేసుకొని గుడి దర్శనం చేసుకొని ఇట్లా ఎప్పుడు రావాలి అందులోకే పోవాలి. అట్లా పోతా స్వామి ఇప్పుడు మనకు భగవంతుడు పూర్తిగా విలవేల్పు అనుకో. ఇప్పుడు నీతోటి నాతోటి మాట్లాడినట్టు అడవికి రావాల్సి వస్తుంది కదా అన్నాడు. అడవికా నాకు చదువు కూడా రాదు అంటే స్వామి నిజమైన స్వామి అంటే మనం చూడలేకపోతాం. ఇప్పుడు విగ్రహస్థానంతో ఉన్నాడు అనుకో, విగ్రహంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనుకో, మనకు తెలుస్తుందా తెలియదు. మనకు అట్లా మాట్లాడతాడా ఇట్లనే ఒక టైగర్ లెక్క, ఒక మనకు నీడ లెక్క అట్లా మనం అదే ఎక్కడో కనపడకుండా అవి మాటలు వినబడడం ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే మీరు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి తపస్సు చేసి ఉన్నట్టు ఉండి ఈ శరీరంతో వెళ్ళి ఎక్కడో అడవుల్లోకి ప్రత్యక్షమై అక్కడి నుంచి మొక్కలు అవి తీసుకొని మళ్ళీ ఇక్కడికి మళ్ళీ వస్తుంటాను స్వామి. అట్లా జపంలో ఉంటుంటే కదా లోపలికి వెళ్ళి గాడి వేసుకుంటుంటే అవతల బాగుండే అండర్గా ఉండే లోతు బాగుంటుండే. నేను గాడి వేసుకొని కూర్చున్నాక బయటకు పోవాల్సి వస్తుంది అన్నట్టు శబ్దం వస్తుండే. అట్నే జపంలో ఉంటుంటే ఈ జపంతోటి ఏ అడవిలో ఉండేది మళ్ళీ తెలియదు. ఆ గడి తీయకపోదు, దర్వాజ తీయకపోదు. దాంట్లోనే మనకు కారు మనుషులు ఇంకెవ్వరు లేరు. ఈ రూమ్లోకి వెళ్ళి ఎక్కడ ఉంటుంటున్నో ఎటుంటున్నో అడవిలోకి ఉంటుంటే
అడవిలా అంటే అడవి ఎక్కడ ఏది ఎక్కడ అనేది ఇక్కడి తెలివి అక్కడ ఉండకపోవు, ఇక్కడున్న తెలివి అక్కడ ఉండకపోవు. అక్కడ పోయినాక ఇది అడివా ఇది ఎవరికి మహానుభావులు కలబడ్డట్టు ఆ సొరంగంకి వెళ్ళి వాళ్ళు రావన్నట్టు మీది ఏమి ఊరు నీదే ఊరు అని వాళ్ళు అడిగినట్టు నీ పేరేందమ్మా అనడము ఇవన్నీ ఇట్లా వచ్చు. ఇవి ఏమన్నా మంచి మంచి మూలికలు ఇదేంటి మళ్ళా తాయితలలో పెట్టడము, నీకేమన్నా పిల్లలు కాలేదనుకో, నీకేదన్నా ఇంటి సమస్య ఉన్నదనుకో, అవి ఒకటి పేరు చెప్పాడు. అది ఎండి అంశ, అది రాగి అంశ, అది బంగారు అంశ, అది భీమార్ అంశ అని 5 చెట్ల పేరు చెప్పాడు. అవన్నీ ఇంత కట్ట బిక్కున్నా, అన్నీ ఒకదాన్నే బిక్కున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏ అంశ ఏమిటికి వస్తుంది అనేది, ఏ చెట్టు ఏమిటికి వస్తుంది ఆ పేర్లు చెప్తే రాసుకున్నారు. నేను చెప్పిన వీళ్ళకు గిది రాయండి గిది రాయండి గిది రాయండి అని ఆ 4 తీరు అంశాల పేరు రాసుకున్నాం. నీకేం కావాలి సొమ్మోస, కొంతమందికి సొమ్మొచ్చి పడిపోతారు, వాళ్ళకో తీరు, సంతానానికో తీరు, మళ్ళీ పిల్లలు కాకపోతే ఇక కొంతమందికి తాయితలు కడుతుంటాయి, మళ్ళా కొంతమందికి ఇది సంతానం కొరకు ఇట్లా చేస్తుంటున్నాను. అయితే నెల 15 దినాలు, నెల మీద 8 దినాలు గడివిలోనే ఉంటుంటాయి. వచ్చి ఉండి అవన్నీ తీసుకొని అక్కడ అడవులలో ఏముంటాయో సంచుల కవర్లు ఏముండవు, అన్నీ ఏడోన ఒకతాన కుప్ప లెక్క పెడుతుంటాయి. అక్కడి తెలివితోటి పెట్టినాక మళ్ళీ ఏడేం పెట్టినా ఇక్కడ వచ్చే టైం వచ్చినాక అవి గుర్తు పెడుతుండే. మళ్ళీ అక్కడ పోయి ఇది ఇంట్లోనే పెట్టడం, ఇక్కడ ఇదేది ఇంట్లోనే పెట్టడం, అన్నీ తెచ్చి ఆ చెట్లకు షేలర లెక్క పడతాయి. అక్కడ ఏలర లెక్క ఉంటాయి, అవి గట్టిగా నారల లెక్క ఉంటాయి కదా, అవన్నీ గట్టిగా రాళ్ళతోటి కొట్టి దాంతో కొట్టి అవన్నీ తెచ్చి ఈ పెద్దవన్నీ ఇట్లా పెట్టి చిన్నవన్నీ పెద్ద దాంట్లో పెట్టి అవితోటి గట్టి కడుతుంటాయి. మోపులాగా అక్కడే కట్టేవాళ్ళు, అక్కడనే కట్టేదాన్ని, అక్కడనే కడుతుంటాయి. కట్టినాక ఒకసారి ఈయన 300 ఒక్కొక్క 100 అంటే 300 ఆయన 300 సంవత్సరాలు అంటే ఆ మహానుభావునికి ఒక ఆయనకు 300 సంవత్సరాలు ఆయనకు. అయితే నేను ఒక రాత్రికి తెల్లందాకా ఇట్లా సొరంగంలో ఉంటుంటే, అయితే ఆయన 6 నెలలకు ఒకనాడు తపస్సులకి వెళ్ళేసి నదిలో తానం చేసినట్ట. అది ఇట్లా నేను చూస్తుంటే అట్లకి వెళ్ళి తానం చేసి ఇంతంత ముంతల నీళ్ళు తీసుకొని పోతుండు. సరే స్వామి ఇంతకెళ్ళి ఇంత మీద ఉంటాను నాన్న, కింది దాకా జడలతోటి ఉంటాడు, దిగంబరిగా ఉంటాడు. 100 300 అంటే 370 ఏళ్ళు అట్లా ఉంటుండు. తన దర్శనం చేసుకుంటాను ఎప్పుడు కానీ ఏంది కానీ చేసుకుంటాను. ఏంటంటే ఆయన అంత దూరం ఉంటే నేను ఏడుండడు, ఆయన అంత దూరం వాళ్ళు ఇట్లా చూసిండే మనం వశం అయిపోతాం. ఏం సప్పుడు కాకుండా ఆయన అక్కడ ఉండడు, నేను ఇక్కడ ఉండడు. ఇట్లా పోంగ జర మబ్బులా వెళ్ళినట్టు అనిపించింది. ఎరువదగాడు కూర్చున్నామో అంత తెలియదు. అయితే ఇక ఆయన లోపలికి పోయిండు, నేను అట్లనే తవ్వకొక రాయి లెక్క ఉంటే గుండు లెక్క ఉంటే దాన్ని కొరిగి అట్లనే కూర్చున్నాయి. ఆయన లెక్క నేను రవుతాన కావాలి, ఆయన దర్శనమన కావాలి పానం, నేను లేవనిగా ఆయన తన దర్శనం ఇచ్చేదాకా లేవని అని అట్లనే కూర్చున్నాను. ఇయ్యాల రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 4 దినాలు అయింది. ఇంకా మీదికి లేదు బాత్రూమ్ లేదు, తానం లేదు, ఇంకా బట్టలే నేను తీసుకుపోలేదు. ఒక్క వస్త్రంతో మాయమవుతుంటే మళ్ళా ఇంకా తానం ఏంది అంతా మనకు తెలియకపోవు, తినడం ఏంటిది మనకు తెలియకపోవు, తిరగడం ఏంది మనకు తెలియకపోవు. కానీ ఎక్కడ తిరుగుతున్నా ఏడికి పోయేస్తున్నా అంత తెలియకపోవు, ఎంత దూరం దాకా పోయినా అంత తెలియకపోవు. అట్లాగో వీరం అడవిలా ఇది సిరిశైలం అడవిలా ఇట్లా పోయి సరే 4 దినాలు అయినాక అప్పుడే గుండు కొరిగిన నేను. ఆ లోపలికి వెళ్ళి వచ్చిండు ఆ మహానుభావుడు. వచ్చి ఎవరు నువ్వు అని, స్వామిని పాదదర్శిని అన్న, నువ్వు మానవ మనిషిగా ఓ దేవగానికి అన్నాడు అని కూర్చున్నా. అవునే నీకు నిద్ర ఏం రాలేదా అన్నాడు. నిద్ర ఎక్కడ స్వామిని దర్శనం కొరకు అన్నా. అవును నీళ్ళేం తాగుదాం అనుకోలేదా, నీళ్ళేంది స్వామిని పాదాలకు దోశలు పడితే నువ్వు వేస్తావు కదా, ఆకలి కాదు లేదా అన్నాడు. ఆకలి ఎక్కడ స్వామి, ఏ ఆకలి నలుచుకొని తింటే అయిపోతుంది కదా అన్న. ఇట్లా ఇది ఆకలి పేరు చెప్తాడు. మరి తానం చెయ్యాలి అనిపించలేదా, తానం చేసి వస్త్రమైంది ఏం కావాలనుకున్నావు నువ్వు అన్నాడు. నాకు తానం ఎందుకు, నాకు వస్త్రం ఎందుకు, ఇంత ఆకులు ఉంటే చుట్టేసుకుంటే అయిపోతుంది,
నీ దర్శనం అయ్యేదాకా నాకు ఏది వద్దని కూర్చున్నా అని చెప్పిన అన్నాడు. అన్నాకి అది ఇక నిద్ర పని చెప్పిండు, ఆకలి పని చెప్పిండు, నవ్వుడు పని చెప్పిండు. నవ్వుడు అంటే ఎట్లా నవ్వుతాలేవు, నవ్వుడు అంటే ఎట్లుంటుంది, నాలుగు రకాలు ఉంటుంది, ఎట్లా నవ్వుతారో అన్నాడు. నీకే తెలుసు స్వామి అన్నాడు. అవులే నాకు అంటారు చూడు, అది బాగా లోపల కుట్ర నవ్వు అన్నాడు. అంటారు చూడు, 16 పనులు కలిసేటట్టు నవ్వుతారు, అది శ్రీనవ్వు అంటాడు. అంటారు అది బోకరిది అట్లా అంటారు. ఇంకొక నవ్వు ఉంటుంది చూడు, ఎక్కువ దాన్ని రావద్దు ఇవతలకి, అనొద్దు అనొద్దు, అది అనాలే, అది శ్రీనవ్వు అంటాడు. నవ్వు పేరు 4, నిద్ర పేరు గన్ని, ఇక అది మొక్కుడు పేరు. ఎట్లా మొక్కాలి దేవునికి ఏమో స్వామి తెలియదు. గిట్ల మెత్తా, నేనైతే గిట్ల పెడతా అన్నా. అట్లా కాదు, ఇట్లా ఇట్లా పెడతారు కదా స్వామి, దండం అంటారు. అది నీ ఇష్టమయ్యా, నాకు అవసరం లేదు, నీ ఇష్టమైనా అన్నట్టు. అది నా స్వామిని దయ అంటారు. ఏదో కొంతమంది అంటారు కదా స్వామిని దయ అంటారు అంటే అది నీ ఇష్టము అని అన్నట్టు. అది ఇట్లా అంటారు. అది ఇట్లా అంటే ఇది ఏమిటిది అన్నట్టు. ఇది నువ్వు షాతికి కాదు, మీదికి కాదు, ఎక్కడ కాదు, అది దండం కాదు. ఇక లాస్ట్ దండం ఏం చెప్తాడు స్వామి, ఇట్లుండాలి, ఇట్లుండాలి, ఇలా ఇట్లుండాలి, ఈ 2 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, గౌది ఇట్లు అనాహత చక్రం మీద గౌది ఇట్లుండాలి. స్వామి నువ్వు నాలోపే ఉండాలి, నాతోటే ఉండాలి అనుకొని ఈ 8 ఏళ్లలో ఆయనను బంధించుకున్నట్టు, ఈ 2 ఏళ్లలో పాదాలు పట్టుకున్నట్టు, గడ్డం ఇట్లా పెట్టుకోవాలి, సాష్టంగా నీకు దండం పెడుతున్నా స్వామి అన్నట్టు. ఇట్లా పెడితేనే భగవంతుని మొక్కినట్టు అంటారు. అని కొంతమంది ఏదైనా చెప్తుంటే ఇది బాగున్నది అంటారు, అది బాగలేదు అంటారు, అది ఎంత మంచిగా ఉంది అంటారు, వాడు ఎంత మంచోడు అంటారు, ఇట్లా అంటారు. ఈ ఒక్క చెయ్యి మాత్రం ఇక్కడికి రావద్దు. భగవంతునికి దండం పెట్టాలంటే ఇట్లా పెట్టాలి. అంటే ఏంటంటే ఇది ఒక్క చెయ్యి ఇట్లా పెట్టుకుంటే నా అయ్య చచ్చిపోయిందో, నా అమ్మ చచ్చిపోయిందో, నాకు ఇట్లా గుట్టుకుంటారు. అది సావు కొరకే ఇట్లా గుద్దుకుంటారు. దండం మాత్రం ఇట్లా పెట్టాలి అంటారు. అది ఇక అన్నిట్లా మహానుభావుడు ఇట్లా చెప్పిండు నన్ను. ఇక చెప్పినాక ఏమైంది, ఇక ఇట్లా గీసిండు నాన్న, ఆ జాగ నీది, జాగ నాది అన్నాడు. స్వామి పొరపాటు అన్నా, నీకు తెలియదు, నేనేం చెప్పను స్వామి, నీ దయా అన్నా. ఏంటి ఆకలా? నాకు ఆకలి ఎందుకు స్వామి, నీళ్ళ అవి నాకెందుకు స్వామి, నీకు మంచిగా దండం పెట్టడా, అది నాకొద్దు కదా అన్నాడు. ఇది పొరపాటు అని నేను అన్నా కదా, దానికి అని ఇది ఒకటి ఏంటంటే ఇట్లా అన్నందుకు పొరపాటు స్వామి అన్న కదా, దానికి అన్నందుకు తను అడిగాడు ఏంటిది అది అన్నట్టు అని ఆ భాషలో మాట్లాడాను. అయితే ఆ పొరపాటు అన్నదానికి నేను పొరపాటు అన్నా, తను అన్నదానికి దీనికి అన్నాడు. నేను ఇవన్నీ అన్నాక ఏమన్నాడు, అది వికరిత్ అన్నాడు. వికరిత్ అంటేను నేను ఓడిపోయినా నువ్వు గెలిచినావు అన్నట్టుగా ముచ్చట చెప్పాడు. వికరిత్తు అన్నాడు ఆ ముచ్చట. అంటే స్వామి నువ్వు ఓడిపోలేవు స్వామి, నేను ఓడిపోయినా కానీ నేను ఓడిపోలేవు అంటే సంగతి ఏంటి చెప్పు అన్నాడు. పొరపాటు అన్న అదేం సంగతి అని. కాదు స్వామి, నేను ఈ వేజులు ఉన్నా, గిట్లా వచ్చినా ఎవరు చెప్పకుంటే ఇక్కడ వచ్చినా, మీరు రప్పించుకున్నారు వచ్చినా, నాకు ఇల్లు ఏందో నాకు అంత తెలియదు, నేను మళ్ళీ ఇక్కడ వచ్చిన, ఇన్ని రోజులు అడవిలో ఉన్నా, మరి లోకంలో ఏమనుకుంటుండ్రో స్వామి, ఇది ఎవరినో తీసుకొని పోయింది, మానవ జంత ఎవరినో తీసుకొని పోయింది, బాగా తిరిగి వస్తుంది అంటే నీ చెడ్డ పేరు కదా స్వామి, నువ్వు అన్నావు అది నీదన్నావు, ఇది నాది అన్నావు, నేను ఇక్కడనే ఉండిపోయినా అనుకుంటే ఎవరికి తెలియకుండా నేను ఈ అడవిలో ఉండిపోతే నాకు ఎంత చెడ్డ పేరు రాదా స్వామి, అట్లా అన్న స్వామి అన్న, అది కరెక్ట్ అన్నాడు. ఇక అవన్నీ ఆ స్వామి మానుభావంతో అన్నాకను సరే నువ్వు
అక్కమ్మ దగ్గరికి పోయినవా అన్నాడు. పోలే స్వామి అన్న. అట్లుంటుంది, అదే తవ్వ 2 కిలో ఎంత ఉంటుందో అంత ఉంటుంది, నీకు పోతుండ అందులోకు ఆమె దర్శనం చేసుకో. అది అంటే అన్న అక్కడ అది అన్నీ అన్నాక, స్వామి ఎప్పుడైనా అది నాది, ఇది నీది స్వామి అన్నా. ఎప్పటికైనా నేనున్న అన్ని రోజులు నేనున్నా ఇక్కడనే మయం కావాలి, అది నాది, ఇది నీది స్వామి అంటే, మరి స్వామి మళ్ళీ ఎట్లా నాకు తెలుస్తుందో లేదో స్వామి, ఇప్పుడు ఎట్లా వచ్చిందో నువ్వు తీసుకొస్తే వచ్చింది ఎట్లా అట్లనా. ఈ స్వామి లెక్క లేచి అక్కడ చెట్టు ఉండే ఒకటి, దానికి అన్ని పొక్కులు ఒడిచాడు. పొక్కులు ఒడిచి నడుమల ఇట్లా ఒకటి రింగు వేసాడు. వేసినాక నువ్వు ఎప్పుడు వచ్చినావో దీన్ని చూసి లోపలికి వచ్చి రావచ్చు, లేకుంటే ఉండొచ్చు, నేను తెలుసుకొని రావచ్చు ఇవతలికి, నువ్వు రావచ్చు, అది నంబర్ చూసుకొని రావచ్చు అంటాడు. సరే అన్నాక ఇక అక్క మా దగ్గరికి పోయిరా అన్నాడు. పోయిరా అన్నప్పుడు, స్వామి అది నాది, ఇది నీదన్న అంటే, నువ్వు పొరపాటు అన్నావు కదా, పో అన్నాడు. సరిగా పోయినా అదేంటి పోతుండగా ఇట్లనే చక్కగా అన్నాడు. పోతుంటే ఆగు అన్నాడు. ఇక మళ్ళీ స్వామి అన్నాడు. అక్కడ దొనెలలో అవి సొరంగాలలో అవి ఉంటాయి, అది సింహాలు, పెద్ద పుల్లు, లోదెలలు ఉంటాయి. నువ్వు సప్పుడు చేయకపోయినా ఏమంటే నువ్వు మీద దొంకుతాయి అని ఒక పెట్టె కట్టించాడు, పెద్ద ఇంత కర్ర ఇచ్చాడు. దాంతో ఇట్లా అనుకుంటా పోమన్నాడు. ఇట్లా అనుకుంటా పోతే దాని భయానికి ఇవతలికి రావు అన్నాడు. అది తీసుకొని పోయి, అమ్మ ఇట్లా పద్మాసనంతో ఉంటుంది, పట్టుకుంటేనేమో మనం కాదు, చూస్తానికి ఒక శిలో లెక్క, పట్టుకుంటే మనం ఎంతో మెత్తగా నిజంగానే ఎంటికలు ఉన్నట్టు ఇక్కడ దాకా పోయి అమ్మని బిగ్గర ఇట్లా పట్టుకొని నొసలు పాదాల పెట్టి బాగానే ఎంతసేపు కూర్చున్నానో అంత తెలియదు. కూర్చున్నాక ఇక అప్పుడు అది తీసుకొని ఆ కట్టెనైతే మర్చిపోకుండా కట్టెని తీసుకొని వచ్చినాక ఇక ఆడికి వెళ్ళి ఇక పొద్దుమికో రేపో మాపో ఇక్కడ మళ్ళీ ఇలా కొట్టిపోయింది. ఇక అంటే మీరు ఇక్కడ గృహలో తపస్సు చేస్తూ లోపల గడిపెట్టుకొని అక్కడి నుంచి ఇవన్నీ వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ గృహలోకే వచ్చారు, ఇంట్లోకే వచ్చాను ఆ ఔషధ కట్టెలన్నీ తీసుకొని. అవి ఎన్నొద్దులు ఇప్పుడు ఎన్ని బయట ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులైంది అంటే ఇక అది వచ్చినాక మళ్ళీ 10 దినాల దాకా ఇక్కడ గుర్తుండకపోయిగా, ఏదో నీళ్ళు ఇచ్చినా మీ నీళ్ళు బాగలేవు అనడము, ఏదన్నా టిఫిన్ ఇచ్చినా నాకు వద్దు, నేను మా ఇంటికాడ తిన్నా, మాతాన్ని తిన్నా, ఇట్లా అన్ని భాషలో మాట్లాడు, నాకు ఒక మా భాష రాదు, భాషలో మాట్లాడడం అందరితోటి ఇట్లా కొంత జానం వచ్చి దర్శనం చేసుకొని పోదురు కొంతమంది. ఇది లోపలికి మీరు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? అక్కడ పోయి అడవికి పోయి నెల 8 దినాలు పట్టింది. ఓహో, మీరు ఇక్కడ మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ లోపటి ఇవన్నీ ఉండే, మళ్ళీ దేవుడు ఉండే కదా, దీపమో దాపమో సాదురుతుంటే ఆ గిన్నె చెంబు సప్పుడు అయింది అనుకో, యువతలు ఉన్న వాళ్ళకి గిన్నె వచ్చింది. అది ఈ అమ్మాయి ఉన్నది ఇంకెవరో ఉందరు, అందరికీ అయ్యో రండి అమ్మ వచ్చినట్టుంది, లోపల సప్పుడు అవుతుంది అని వీళ్ళు వెళ్తారు. ఓహో, అప్పటి వరకు మీరు అక్కడ లేననే విషయం వీళ్ళకి తెలిసిపోయింది, నేను లేనన్నది. అయితే నేను పోయినాకను ఈ అమ్మాయి కానీ ఇంకెవరు కానీ దర్వా చూస్తే రాలేదు. అది ఇక అమ్మ లేదు, లోపలికి వెళ్ళి గడబెట్టుకొని పోయిందో ఉన్నదో అందులోనే ఉందో, పోయిందో ఉన్నదో అందులోనే అనుకొని లేదని గుర్తిగా. అయితే నేను పోయినాక 3 రోజులకు దర్వాజాలు తెరుచుకున్నాయి. అవి అందులో దీపదాపము, స్వామి ఒక్క పొద్దు ఉంటుంది, అది ధూపదాపం కావాలి కదా, పూజ కావాలి కదా, అభ్యంతరాలు అవి దర్వాజా తెరుచుకుంటుండే. అప్పటిదాకా వాళ్ళు నిత్య పూజ చేసి అది పండు కాయన పెట్టి మళ్ళీ తాళం వేసి పెడతారు. తాళం వేసి పోతున్నాయి, వచ్చినాక వీళ్ళు అందులో సప్పుడవుతుంటే అప్పుడు తీస్తారు అట్లా. ఓహో, ఈ గృహలో నుంచే మీరు అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు, అది మీకు తెలిసేది కాదు? తెలియదు నన్ను. ఇక్కడ వచ్చినాక కూడా నా వారం రోజుల దాకా ఇక్కడిది ఏం తినకపోతుంటే, ఇక నీళ్ళు కూడా ఇస్తే తాగకపోతుంటే, మా నీళ్ళు మీ నీళ్ళు లెక్క లేవు, మా నీళ్ళు మంచిగా ఉన్నాయి, ఇవి ఎవరి నీళ్ళు, ఇట్లా ఏదో మాట్లాడినట్టు, మతి తప్పి మాట్లాడినట్టు. ఇప్పుడు మీరు ఈ ఆహారాన్ని, నీటిని, దప్పికని, అలాగే ఈ యొక్క నిద్రని ఎలా జయించారు?
ఆయన ఇచ్చిన బాధే అన్న, ఆ, ఆయన ఇచ్చే బలమే కదా నాన్న. ఆయన ఇచ్చిన బలంతోనే జయించారు. మరి లేకుంటే ఇప్పుడు మనం ఇంకేం తింటుంటే మీ ఈడ కూడా 50 ఏండ్లు బంద్ చేసినా కదా, మనతోటి మంది ఉందరు, మనం వండుకునేది లేకపోయా, ఏమీ లేకపోయా. మనం వదిన ఆడ ఒక్కదాని రూమ్లో ఉంటాము, అందులోనే ఉంటాం. మళ్ళీ రామన్న ఆడ ఉంటున్నా, నా పూజ గది యువతలనే. మ్హూ. ఇక అంతే. ఇప్పుడు కూడా ఏం వండుకునేదిలే. ఇప్పుడు ఏం లేదు. ఆహా, రోజు ఏం తీసుకుంటారు మీరు? అంటే ముందటిదాకా ఏం తీసుకోలేదు నాన్న. వీడికి వచ్చి 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు వీడికి వచ్చినాడు నుంచి ఫస్ట్ వీడికి వచ్చినాడు స్వామికి చెప్పిన, స్వామి నేను ఈడ సేవ చేసి నీకొక ఆలయం కట్టి నిన్నొక్కడికి వీడికి నిన్ను తెచ్చుకోవాలనుకుంటే నేను చేసిన పనులన్నీ నాకు, నా దగ్గర ఉన్న వస్తువులన్నీ నువ్వు పక్కకు పెట్టాలి. నిద్ర, ఒకటి అది భోజనం, మంచి వస్తువులు, బట్టలు, మంచి బట్టలు ఇయ్యాల కట్టినాను. మీరు వచ్చి మా పిల్ల ఏం చేసింది, అంత పెద్ద స్వామి వస్తే నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు అని బలి మీద తీసి ఇది కట్టింది చీర. అయితే ఇది మంచి మంచి వస్తువులు, ఇవి సొమ్ములు ఏమి నా దగ్గర ఉండొద్దు. అహంకారము, ఆశ, డబ్బు ఏది ముట్టుకోకుండా నాకు అది చేసినా నాకు డబ్బు కావాలి కాదు, డబ్బు చూసి ఏంటిది అన్నట్టు. అట్లా అన్నిటి మీద విరక్తి వచ్చినట్టు ఉంటే నీకు పనులన్నీ చేస్తా, నీకు సేవ అంతా చేస్తా, నీ ఆలయం అయ్యేటట్టుదంతా కూడా కష్టపడతా నేను. నువ్వు బ్రహ్మాండ్లు ఇక్కడ వచ్చి కూర్చుండేదాకా కూడా నేను కష్టపడతా. నేను ఏది ఏమి ఇచ్చినా వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకోవాలి, నేను ఇది సొమ్ములు తీసుకోవాలి కాదు. అది అక్కడ పరీక్ష పెట్టినాను. ఇప్పుడు ఏదైనా పిల్లలైనా ఇంకేదైనా కానీ నేను రూపాయి తీసుకున్నాను. ఇప్పుడు మొన్న ఒక ఆయన 60 లక్షలు పోయినాయని. ఒకటి ఏంటంటే ఆ మానవుడు 300 స్వామి ఉంటాడు కదా, ఆయననేమో కాకు మీద రాసిచ్చిండు. నువ్వు ఎవరింట్లోనైనా ఏదైనా పోయిందనుకో, ఇంట్లో పోతేనే, ఇప్పుడు అదేంటి బస్సులలో అక్కడిక్కడ పోతే కాదు, ఇంట్లోనే ఏమన్నా పోయిందనుకో ఈ చిట్టి రాసి వాళ్ళకి ఇచ్చేసి ఏడైతే పోయిందో ఆడ పెట్టమను. అది తర్వాత ఇంకో తను ఏడ దొరుకుతుంది. ఇదొక్కటి, ఇది పుణ్యక్షేత్ర, ఇది చెయ్యి నువ్వు అన్నాడు. ఆకు మీద రాసిచ్చిండు. అది ఒక కాగితం లెక్కనే ఉండే. దాచుకున్నా అది ఎక్కడ పోయిందో తెలియదు. నేర్చుకున్నది దాన్ని కూడా, అది రాసడం నేర్చుకున్నది. జపంలో రాస్తే రాదు. అంటే ఇక ఆడికెళ్ళినాను. ఇక అట్లా అయినాక ఇప్పుడు ఎవరైనా మనం పోయినాయి అనుకో, ఆ చిట్టి ఇస్తాను. అది ఒట్టిగియకు, అది లంచగొంటి చెట్టు, 5 రూపాయలు తీసుకొని ఇమ్మన్నాడు. అది తీసుకోకపోతే దొరకదు, నన్ను అలా కోసం దొరకదు. మొన్న ఒక ఆయన 60 లక్షలు తెచ్చిండట, ఎవరికో కట్టాలని తెచ్చి ఇట్లనే బెడ్రూమ్లో కూర్చుండి అందులో పెట్టుకున్నాడేమో. అది పొద్దుటి వరకు పని వాళ్ళు తీసుకుపోయినరా, మరి ఎవరు తీసుకుపోయినరా, ఆడ తేయంగా గుడ్డేవాడు చూసిండో, అవి 60 లక్షలు ఎత్తుకుపోయింది. ఇలా తెచ్చిపెట్టిండు అనుకో, రేపు తానం గిన్నం చేసి అవి కట్టి వస్తా అంట అని చూస్తే అవి లేవు. అయ్యో ఇన్ని లక్షలు నేను ఏం చేయాలి, ఎక్కడ తీసిండ్రు, అందరిని అడిగినాడు. ఆయన బాగా గుద్దుకున్నాడు, కొట్టుకున్నాడట, కానీ అది దొరకలేదు. అవి అయితే ఊరేసుకొని అది జర్ర గురుగురు అంటుండట. ఇక అయితే భారీగా అది ఇన్నదేమో వచ్చి లబ్బ మొత్తుకుంటే అందరు కాళ్ళు పట్టలేబట్టి అప్పుడు ఆయన నడిపించి దవాఖానలో పెట్టిండట. అది అయిపోయినాక అమ్మ దగ్గరికి పోవద్దారా పిచ్చోడు, నువ్వు గిట్లా చేసినావు అని. అమ్మ అంటే ఎవరో నాకు అంత తెలియదు అంటే వాడు అన్నాడు. 7-8 మంది ఆయన తోలుకొని వచ్చిండ్రుడికి, మన దగ్గరికి వచ్చిండ్రు. నేను అదే అన్నా, మరి ఇంట్లో పిల్లలు గిట్ట తీసిండ్రేమో మీ పని వాళ్ళు అంటే, అంతటి అడిగినాము, అన్నీ చేసినామమ్మ అన్నారు. సరే మరి చూద్దాము, 60 లక్షలు అంటే సామాన్యం కాదు ఇది, చూద్దామని 2 చిట్టీలు ఇచ్చినాం. ఒకటేమో పొయ్యిన తాను పెట్టు, ఒకటేమో నీ దగ్గర ఉంచుకో, చూస్తుండు ఏడుంటాయో చూస్తుండు అంటాను. ఇయ్యాల అయింది, రేపయింది, ఎల్లుండి అయింది, 4 దినాల నాటికి ఆ తీసుకుపోయినోడు ఎవడతాడో మబ్బులు వచ్చిండేమో, ఇట అవతల గేటు ఉంటుంది కదా, ఆ గేటు సందుకు పెట్టిండట. ఆ బాక్స్ పెట్టి కావాలన్నాడు వాడు, ఎవరన్నా ఇతరులు తీస్తే అది తీసుకుపోవాలరని మబ్బులో పెట్టిండు అనుకోడు. అది ఎవరన్నా పని వాళ్ళు ఉంటే తీస్తారా కదా గేటు, అవతల గేటు, వాడు దాగున్నాడు, ఎక్కడ దాగున్నాడో అయితే అది ఈయననే పోయి తీసిండట, అది గేటు తీసిండట. అట్లనే అది బాక్స్ తీసుకొని ఇట్లా బాక్స్ పెట్టి అందరికి ఫోన్లు చేసిండట. మా అమ్మ నన్ను బతికిచ్చింది, మీరు రండి అని తానాలు బీనాలు ఏం చేయక ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చి అమ్మ నీ దయతోటి నేను పిల్లల గారిలోని బతికించినట్టు, మనదేం లేనైనా భగవంతుడు ఉన్నాడు కదా అంటే ఇక ఇప్పిండ్రు. మంచిగా కట్టలు 60 లక్షలు అట. అవి అందుకు 1 లక్ష తీసి దేవునికి ఇవ్వబోయాను.
లేదు నాన్న, ఒక్క రూపాయి కూడా అందులోకెళ్ళి తీయదు, అదే బాక్స్ ఆయన చేతిలో పెట్టండి, భగవంతుడు ఉన్నాడు కదా ఆయన సంపాదించుకుంటాలే అంటాను. ఇప్పుడు బంగారాలు పోతాయి నాన్న, మస్తుగా బంగారం పోయినా ఏదేమైనా చిట్టిస్తాను నేను. గోజలు పోయినా, బర్రెలు పోయినా, ఆవులు పోయినా, మనుషులు పోయినా, మేకలు పోయినా, ఒక మనుషులు పోయినా పలానా జాగలు ఉన్నాడు అంటాం, లేకుంటే పలానా నాడు చచ్చిపోయిండు అంటాం. అట్లా కానీ 5 రూపాయలు తీసుకోవాలి, అది తీసుకుంటే 5 రూపాయలు ఉండి లేపిస్తా వాళ్ళతో మళ్ళీ. అయితే అమ్మ, మీరు సాయిబాబా కోసము షిరిడి వెళ్ళినప్పుడు మీరు షిరిడీలో దండం పెట్టుకుంటే మీ చేతిలోకి వెండి నాణ్యాలు వచ్చినాయంట. 11 వచ్చినాయి నాన్న. ఎలా జరిగింది? అదే నాన్న, అందరు పెట్టిన ముందు చెప్తుంటే నేను ఆయన తురుకాయన కదా, ఆయన దగ్గరికి మన సుంటలం ఎందుకు అవుతామని ఎక్కిరిస్తుంటే, అసలు ఏదో టైం వస్తే నేను పోయినా, షిరిడి పోతే చాలా మంచిగా అనిపించింది. పరమాత్మ అదేందో హిందీలో ఉన్నది, తెలుగులో కూడా ఉన్నది, పాటలు పద్యాలు ఆడబెట్టేళ్ళకు, ఇది జపాలు చేసేటోళ్ళకి అన్నీ ఉన్నాయి కదా. నేను తప్పు మాట్లాడిన స్వామి అని మళ్ళోసారి పోయినప్పుడు గట్టిన దర్శనం చేసుకున్నా. ఒకటి ఇట్లా ఎవరో దగ్గర వచ్చి కూర్చున్నాడు ఆయన. కూర్చుండి, మరి నువ్వు ఒక్కదాని మీద కూర్చున్నా వీడా అంటారు. మా వాళ్ళు రూములు ఉన్నారు స్వామి, నేనే కొంచెం ఇట్లా కూర్చున్నా అన్న ఆయనతో. అయితే మరి నీకు ఏమి జపమాలలు, నీకు పూజలు గిట్ట ఏం లేవా అన్న. నాకు చదువురా స్వామి అన్న. స్వామి అనలేదు కానీ నాకు చదువురాదయ్యా అన్న. అంటే చదువు రాకపోతే మేడకో ఏదన్నా ఉండొచ్చు కదా నీకు అన్న. ఏందో ఇక నాకు అంత పెట్టుకోబుద్ధి కాదు అన్న. కానీ పెట్టుకోవాలి కదా, ఆన్వాల్ ఏదన్నా ఆన్వాల్ ఉండాలి. నల్ల ఊసలో లేకుంటే ఒక ఉంగరమో లేకుంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం లేదు నీకు అని తన మెడలకి రుద్రాక్ష పేరు తీసి నా మెడలు వేసిండు. అయ్యో స్వామి, నీ మెడ లేకుండా చేసుకున్నావా? అయ్యో స్వామి, ఇట్లా నువ్వు నాకేసినావా? అబ్బా, నా తండ్రి ఎట్లా చేసిండు అనుకొని ఇట్లా అనుకుంటున్నా ఒక గంట ఏదాకా ఉన్నాడు. ఇక అడగనపడ్డాడు. ఇక అప్పుడు ఒకసారి మళ్ళీ రెండోసారి పోయినప్పుడు ఇవి ఆనియాలు ఏదో ఇట్లా కిందో కాలు ఉంటే ఇట్లా మీదో కాలు ఇట్లా ఉంటుండే కదా. మీరు చూసిండు బాబాను చూసిండ్రు కదా. ఈ మీద ఉన్న కాలును కింద ఉన్న కాలు ఇక్కడో చేయి అక్కడో చేయి పెట్టి దండం పెడుతున్నా. 2 కాళ్ళను పట్టుకున్నాం. 2 కాళ్ళను పట్టుకున్నాక అట్లనే కూర్చుండి, అట్లనే మోకాల మీద కూర్చుండి దండం పెట్టుకుంటుంటే అది ఇక అంత గుర్తులేదు, పెట్టిన అట్లనే దండం పెట్టుకుంటుంటే ఆ చేతులు ఇట్లా, ఆ చేయి కింది చేయి మీ చేయి ఒక్కదానికి వచ్చి ఇట్లా ఉండదు. ఇట్లా ఉన్నప్పుడు అందరు ఇట్లా పెట్టుకుంటారు కదా. అవి వేసేటప్పుడు ఈ చెయ్యి కొంచెం ఇట్లా అయ్యిందేమో, ఒక్కొక్కటి వేస్తుంటే పబ్లిక్ అంతా చూస్తుండట. ఆమె చేతులు ఏమో పడుతున్నాయి, బాబు ఏమో వేస్తుండ్రు. ఒక్క మనిషి అక్కడ ఎవరు లేరుగా, ఒక్కొక్కరినే మీదకి ఎక్కనిద్దరు, ఎవరు లేరు. ఒక్కదాన్ని ఉన్నా అమ్మ చేతులేమో, ఆమె చేతులేమో పడుతున్నాయి, ఆమె చేతులేమో పడుతున్నాయి అని అట్లనే లొల్లి అయిపోయిందట. అయినాక 11 అయిపోయినాక గట్టిగా అయిపోయింది. అయినాక అప్పుడు మన మీద గుర్తొచ్చింది అనుకొని ఇట్లనే బిగ్గర పట్టుకొని అప్పుడు ఇల్లు అందరికి సప్లై చేస్తానికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఇంత పెద్ద లొల్లి ఏంది, ఏమిటిది, ఆమె ఏం చేసిందని అట్లా ఇట్లా అని పోలీసు వచ్చి వాళ్ళని అనగబెట్టి వాళ్ళని బతిలాడి బుదిగించి, అమ్మతోటి మేము చూపిస్తాం కానీ మీరు అట్లా పెట్టకుండా అంటే ఇక అట్లనే అడికెళ్ళి వచ్చి ఒక స్టేజ్ మీద నిలబెట్టామా, నీ చేతుల పదార్థం ఏముందో ఒక్కసారి లోకాన్ని చూపిస్తే వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు, బాబాతో మాట్లాడతారు. ఒక్కసారి నీ చేతులు ఇప్పుని రమ్మ అంటే ఇట్లా ఇప్పే వరకు 11 ఉన్నాయి. తెల్లగా వాళ్ళు ఇచ్చిన నంబరు తన ముందటికి ఇది ముద్ర అట్లా. ఇక అప్పుడు 11 ఇచ్చినాడే. కొంతమందికి ఇక ఒకటి ఇచ్చినా కానీ ఇక ఇంకొండే 4-5 ఉండి ఇక్కడ దాచినా కానీ అదికి వస్తలేదు. అయితే అమ్మ, మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు పుట్టొచ్చింది అంటారు. పుట్ట అది ఎట్లా వచ్చింది అసలు? ఈ అదే అనాదన పుట్ట నేను నిలబడ్డా కదా బండ మీద, ఆ బండ మీదనే అది తెల్లారి వరకు అంత పెద్ద పుట్ట. ఇప్పుడు స్వామి ఉన్నాడు కదా, అంత పెద్ద పుట్ట వచ్చింది. అది ఎట్లకెళ్ళి వచ్చింది, కొంతమంది గుండ్లకు రాళ్ళకు నెరుస్తారంటారు కదా, అట్లా రాళ్ళకు నెరిచేది ఈయన పుట్టతోటి మట్టితోటి వచ్చింది భగవంతుడు. అమ్మ, మీరు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఇట్లా చేతులు పెట్టినప్పుడు మీకు చేతుల్లోకి వజ్రాలు వచ్చినాయి అంటారు. అది ఎట్లా జరిగింది? అది అంటే ఇట్లా ఉంటాయి నాన్న, చేతులు ఇట్లనే ఉంటుంది, అట్లా వస్తుంది. ఇప్పుడు ఆయన డైమండ్ వచ్చింది కూడా ఇట్లా అంటేనే ఇంత పెద్దది వచ్చింది.
ఆహా. అక్కడ జీరస్వామి ఉన్నాడు, అదే ప్రతిష్ట అప్పుడు. ప్రతిష్టప్పుడు జిఎస్ స్వామి వాళ్ళందరూ ఉండగానే వాళ్ళందరూ ఉన్నారు. అది ప్రతిష్ట చేశాడు, స్వామితోటి చేపించినాం కదా. అయితే స్వామి అన్నాడు డైమండ్ చిన్నది తెచ్చారు మా వాళ్ళు, ప్రతిష్టకు లోపల ముత్యము పౌడం ఇవన్నీ పెడతారు అన్నట్టు. అయితే ఇది డైమండ్, ఇది ఆయన చిటికనీరు కూడా చాడదు ఇంత పెద్ద భగవంతునికి, మరి గింత చిన్నది తెస్తే చాలు తాతయ్య అన్నాడు. మా దుర్గయ్య గారు అని ఉండే ఆయన పెద్ద కమిటీలో. అంటే స్వామి నేను ఒక్కటి అడిగి చెప్తా స్వామి, మీరేం బాధపడకండి. ఒక్కసారి మా స్వామి అమ్మపైకి వచ్చి ఎప్పుడన్నా నాకు ఆలయం కట్టినప్పుడు నా కింద పెట్టితాను, నేను ఇంత పెద్ద డైమండ్ ఇస్తాను, అది పెట్టి నన్ను కూర్చోబెట్టుంది, ఎప్పుడన్నా మీరు ఆలయం కట్టినప్పుడు ఆ పని చేయండి అంట అని ఒక్కసారి చెప్పిండు స్వామి. ఇది 10-15 ఏళ్ళ కింద చెప్పిండే ముచ్చట అని. ఒక 5 నిమిషాలు మనను అమ్మను అమ్మనంలో ఉంచుంటాను, అమ్మను బతిలాడుతా అన్నాడు. అంటే అమ్మ జర దండం పెట్టా అని అందరు ఉన్నారు, ఈయన స్వామి ఉన్నాడు, అయ్యగారు ఉన్నారు, మా దుర్గయ్య గారు ఉన్నాడు, నేను ఇక్కడనే. అయితే నేను దండం పెట్టుకుంటున్నాను. ఇక జరసేపు 5 నిమిషాలు ఇక తన తాతనే, తండ్రి నువ్వేం చెప్పినావు ఆ పని చేయనయ్యా, ఇట్లా ఎవరిని అడిగినట్టు అడిగినా నేను, నువ్వు ఎప్పుడో ఏమో చెప్పిన బట్టి ఆ పని చేయను ఇప్పుడు అంటాను అన్నట్టుంటే జరసేపు అయినాక ఇట్లా అన్నాడు. ఇంత ఉండే నన్ను పెద్దగా ఉండే. అది అంటే స్వామి జిఆర్ స్వామి అది ఎంతో గాలి తీసుకున్నంత అయ్యిందట చూడు. అయితే ఇది స్వామివారు చూసి ఏదో ఆయన జన్మంలో ఎట్లో అది పానాయం చేస్తాం చూడు, అట్లా అనుకొని ఆ చేతులకి వెళ్ళి చూసి ఇట్లా మొక్కి చేసి తన ఛాతీ పెట్టుకొని, అది దుర్గయ్య గారు నవ్వుకుంటా అన్నాడట, ఇది అమ్మేస్తే మనం కోట్ల లక్షలు వస్తాయా, ఇది అమ్మేతామా అని నవ్వుకుంటా అనుకున్నారట. నా తండ్రి ఎట్లా ఉన్నాడు, యాదమ్మ గారు ఈమె దేవతన మానవ జంత ఏంటిది ఇది అని బాగాండి అందులోనే అడుక్కు పెట్టేసినాడు. ఆ విగ్రహం కింద పెట్టి ప్రతిష్టాపన చేసిండ్రు. అదే మళ్ళీ ఏంటంటే ఇక అట్లా అన్ని గవి జరుగుతున్నాను. ఇప్పుడు మా వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారు వచ్చింది, అమ్మవారికి వస్తుంది, పైకి వస్తుంది, ఇట్లా పోస్తుంటేనే ఇంత ఎత్తుకోపం అవుతుంది ఆయన పోస్తుంటేనే. అదే నేను మీది ఒక వీడియో చూశాను, ఇట్లా అనేసి ఇట్లా చేతులతో అన్నప్పుడు చేతులతో వస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజా అది వరలక్ష్మి వ్రతం రోజు. అలాగే మీరు అంటే ఇట్లా చేతులతో ఏమీ లేకుండా ఏం లేకుండానే ఉంటుంది, ఏం లేకుండానే పద్మాసనం మీద కూర్చుంటాము, ఏం లేకుండానే ఇక అందరికీ అది అంతా ఉంటారు కదా స్వామి. అప్పుడు మనం ఏం చేస్తాం కానీ మనం ఎక్కడికి వెళ్ళి తీసి ఎక్కడికి వెళ్ళి పోస్తాం ఎంత పోసినా ఇంత పడుతుంది. ఇట్లా పోస్తుంటే ఆయన ఒక్కరాని ఇంత రాతి పడుతుంది. అదే మీరు ఒక్కొక్కసారి వెన్న కూడా తీస్తారు, వరలక్ష్మి అది గోకులాష్టమి నాడు చేతులతోటే ఇట్లా అని అది వాళ్ళు ఉయ్యాలు లోపుతాం కదా, ఇట్లా ఏదో ముద్ద పడ్డట్టు వాడి ఇట్లా ఎగురుకుంటుంది, ఎగిరేస్తాడట, ఇంకా ఎగిరేసుకుంటా ఇచ్చేస్తాడు. మీ ఒంట్లోకి స్వామివారు వస్తారు, ఇట్లా ఎగరేస్తూ ఉంటే ఆయన లేదు నేను ఎక్కడినా ఆయన వచ్చి ఇవన్నీ చేస్తాడు అన్నట్టు. ఆయన దయతో మాకు తెలియదు అన్నట్టు, ఏదొచ్చింది మనకు తెలియదు. మీరు చేసేది మటుకు అయిపోయిన తర్వాత కూడా మీకు తెలియదు. ఈ కుంకుమ వచ్చేది కూడా మీకు తెలియదు నాన్న, ఈ డైమండ్ వచ్చినప్పుడు కూడా మీకు తెలియదు. ఏది వచ్చినా మనకు తెలియదు, ఏది వచ్చినా మీకు తెలియదు, అంతా స్వామి చేస్తున్నారు, అంతా ఆయననే చేస్తున్నాను. అవును, మీరు నరసింహస్వామిని దోస్తు అంటారు, అదెలా? అదే మరి వాళ్ళు ఇట్లా చెప్పమన్నారు, ఇవన్నీ నాకు చదువు రానా అంటే వినరు, చెప్పరాదు అంటే వినరు, ఏం చెప్పాలి వీళ్ళు ఊకే అంటుండ్రని, అయ్యా నాయన మరి నాకు చదువు అయితే రాదు కానీ మా నరసింహస్వామి అంటే నాకు దోస్తు, మరి నాకు చదువు రాదు, ఇంకొక ముచ్చట ఏదో చెప్పినట్టుంది, 4 ముచ్చట్లు చెప్పిన. వీళ్ళందరూ అనుకొని అరవలు ఉన్నారు, అందరూ ఉన్నారు, దోస్తు అంటే అమ్మకు దోస్తు ఎట్లా అయింది, ఆయన మనిషి కాడు, ఏదో మాయంతోటి మంత్రం కాడు, దోస్తు అంటే అమ్మకి ఎట్లా దోస్తాం, అది కాదు, ఇది సామాన్య ముచ్చట కాదు, అది దోస్తు అంటే అమ్మ గుండెలో నరసింహస్వామి ఉంటాడు, నరసింహస్వామి గుండెలో అమ్మ ఉంటుంది, అందుకని నాకు దోస్తు అన్నది అమ్మ అంటే చెప్పాను. తెల్లారి అందరు వచ్చి ప్రశ్నలు అడగడం. అమ్మ, ఇప్పుడు సాధన అంటే ఇది అన్నీ మీ అనుభవాలు ఇవి సాధనలోకి ఒక మనిషి రావాలి అంటే
ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా ఆ భగవంతుని కృప పొందాలి? నేను పొందకనే వచ్చిండు ఆయన. ఏంటంటే ఈ ఆపరేషన్ చేసిండు కదా నాన్న, ఈ ఆపరేషన్ గురించి ఆయన నిరూప చేసుకుంటానికి మన జతకు వచ్చినట్టుగా. మీకు ఏ వయసులో అమ్మా ఆపరేషన్ జరిగింది? ఆపరేషన్ అయింది 55 ఏళ్ళ నాన్న. 40 45 ఏళ్ళ వయసు, ఇప్పుడు జరిగి 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు అప్పుడు ఇచ్చినప్పుడు, తను ఆపరేషన్ చేసినప్పుడు 55 సంవత్సరాలు మాకు. ఇక 45, 50 అప్పటిప్పటిదాకా మా పిల్లలు పెద్దగా అయినారు. మా యారాలు చేస్తుండే, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అందరూ మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఇప్పుడు మనకి ఇగో ఇదంతా చేసేది నా బిడ్డ కొడుకే, ఇదంతా చేసేది ఇప్పుడు. జగన్ బాబు అంటారు చూడు. 5, 6, 7, 8 స్కూళ్ళు ఉన్నాయి, అది కాలేజీలు ఉన్నాయి. మా అమ్మమ్మ ఇంత చేసిందట. ఇదంతా మనం చేసి దేవుని తెచ్చినాం కదా, ఇంత చేసింది ఇంత అడవిలా. ఇదంతా నేను చేస్తా. అక్కడ గాలిగోపురం వచ్చాడు, అది గాలిగోపురం కడతాడట. అది అండర్ గ్రౌండ్ తీసేసిండు అన్నట్టు. అక్కడ మన పెద్ద పెద్ద గుళ్ళకాడు ఉంటాయినా అనగా పెద్ద పెద్ద అక్కడ గోపురం కడతా అని అది జడగొచ్చాడు. గాడైతేనే ఆ గాలి గోపురం పడుతుంది, ఇంకేడ వాడదు. అన్నీ అక్కడ ఇండ్లే ఊరే, ఇక్కడ ఊరే, వెనక కూరే. అది గుడికి ఎదురుగా ఉంటుంది, ఇదే వాడుతుందని అది కూలగొచ్చాడు. అమ్మ, ఇప్పుడు మనం జపాలు కానీ ఏమైనా చేయాలి అంటే, ధ్యానం కానీ చేయాలి అంటే ఎలా చేస్తే మంచిగా ఉంటుంది? ఎలా ఆ దేవుడి దగ్గరికి మనం చేరాలంటే ఎలా చేయాలి? ఏ విధంగా అంటే మీకు ఎవరన్నా దీక్ష ఇస్తే ఇట్లా వచ్చారా? డైరెక్ట్ మనం నేర్చుకున్నాం అనుకో, ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినవద్దు, ఏం చేయొద్దు, తినకున్నా ఎట్లుండాలి, తిన్నా ఎట్లుండాలి. ఇప్పుడు మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు తినకున్నా మనం ఏం ఒక్కరోజు ఆకలి అయింది, బక్కగైనా దొడ్డుగైనా జిఆర్ సాబ్ అంటాడు, ఇప్పటికంటాడు. అక్కడ పోయినప్పుడు తన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఎప్పుడు వచ్చినావమ్మా అంటే తనే నన్ను అటకాయిస్తాడు, నా తండ్రి. అటకాయించినాకను స్వామి పొద్దుగాలు వచ్చినాను అట్లా మాట్లాడుతుంది. నేను చూడబట్టి నుంచి కూడా ఆమె దొడ్డు కాదు, బక్క కాదు, ఈ జుట్టు తెల్ల కాదు. ఇన్ని మొన్న 95 ఏళ్ళు అప్పుడు చెప్తుండే అందరికీ. ఆ పూజలు అయినాయి కదా అప్పుడు. అంటే అందరు చప్పట్లు కొట్టుకుంటూనే అవుతారు. ఇప్పుడు మీకు 100 సంవత్సరాలు, మన శ్రీరామనవమి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 40-50 సంవత్సరాల నుంచి ఏమీ తింటంలా? ఏం తినలేదు నాన్న. ఇప్పుడు ఏమైందంటే కాళ్ళు ఇక్కడ ఇది బాల్ పోయినాను, ఇక్కడ పోయింది, 2 దిక్కులు పోయింది. ఈ కాళ్ళు బలం లేకుండా అయినా నడవస్తలేవు. ఇక అందరూ అన్నారు, ఇట్లా తినకుంటూ ఉంటే ఇంత నడవను, ఇంత ఓర్సు లెక్క ఓర్సు ఉంటుంది నా గోధుమది, అది జావ లెక్క దాగమన్నారు. ఇక గది తీసుకుంటున్నా ఇప్పుడు. ఇక అది నేను పోయేదాకా చేయొద్దు అనుకున్న, కడుపుకేం లోపలికి పోని అనుకున్నా కానీ ఇప్పుడు తప్పుతలేదు. ఇక ఇవి కాళ్ళు నడవస్తలే, నన్ను ఎవరన్నా పట్టుకుపోవాలి ఇట్లా. ఇక ఎంత అయినా కానీ కాళ్ళు ఎట్లనేమో అని అదొక భయం మనకు. చాలా సంతోషం అమ్మా, మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. కానీ చెప్పం నాన్న, ఇదంతా చెప్పం. నువ్వు ఇదొక బాధ ఎప్పుడని ఇది ఎంత చెప్పాలి? కొంతమందికి చెప్తేనన్నా నేను సచ్చదాకానన్నా బయట పడుతుందేమో, ఇంకోళ్ళు కూడా ఇట్లా బుద్ధితోటి తిరగాలనేమో అనేది చెప్పవలసి వస్తుంది. కానీ చెప్పతే మాత్రం ఏమవుతుందన్నా, ఇప్పుడు నా వెనక ఎవరో ఉన్నారు అనుకో, వీళ్ళు చెప్పవచ్చు, ఎంతన్నా అట్లా చెప్పవచ్చు. నేను చెప్పిన అనుకో, ఇవన్నీ ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు తెలుగని ఇప్పుడు ఇది సర్పదర్శనం ఉంటుంది, మనకు సర్పదర్శనం ఉంటుంది. అది పుట్టకాడ పోయి నేను పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళి వస్తుంది, మీదంతా తిరుగుతుంది, ఇళ్ళ పే అంతా తిరుగుతుంది, అందరికి దర్శనం అయ్యేదాకా అందరికి దర్శనం ఇస్తుంది. ఇక లాస్ట్కు నేను మంచిగా అరటిపండు తినిపిస్తా, అది పాలు తాగిపిస్తా, తాగుతుంది, పుట్టలకు పోతుంది. కానీ ఎవరో మీ అసంటోళ్ళు ఎంతోమంది దాన్ని చెక్ చేసిండ్రు, ఎట్లకెళ్ళి వస్తుంది, పేయంతా చెక్ చేసిండ్రు అంటే చూసడం. ఒకసారి వచ్చి అందరు దండలు వేస్తారు కూర్చోగానే, ఆ దండలలోకి వెళ్ళి వస్తుంది. ఒకసారి ఏమో ఇంకా పూర్తి దండలు వేయనీయలేదు, నేను ఆయాలి ఎందుకో. ఇది ఏమన్నా నిజంగా అంటుండ్రా, ఎందుకు కూర్చుండ్రు నన్ను చూస్తానికి వీళ్ళు అని దండలే. తర్వాత ఎత్తులు తీయండ్రు నా నాన్న. బొడ్లకి వెళ్ళి వచ్చినాను, ఈ బొడ్లకి వెళ్ళి వచ్చాను. పాము బొడ్లకి వెళ్ళి ఇంత పెద్ద పాము వచ్చింది. అట్లా అది నిజం కావాలనుకుంటే బొడ్లకి వెళ్ళి కూడా వచ్చింది. అయితే ఇక లాస్ట్ ఏమైందంటే ఇట్లనే వస్తుంటే సంవత్సరం వ్యాధి కూడా నా 40-50 ఏళ్ళ నుంచి వస్తుంది. ఇక నేనేం చేసిన అంటే, ఇప్పుడు వీళ్ళందరూ పోయి గురువులకు చెప్పడం, ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పడము,
ఆ ఒక్క అమ్మకు గిట్ల వస్తుంది గట్ల చేస్తుంది అనడం. చిన్నజీయర్ స్వామి మన గురువే అడిపోయి, స్వామి అమ్మ దగ్గరికి పోతే గింత అనిపిస్తుంది స్వామి, ఇంత పెద్దగా అయితే స్వామి అట్లా చెప్పడము. గురువుల మాట మనము ఆనందపడాలి, కానీ మనం ఉచ్చారణ చేసి వాళ్ళకి కించపరిచినట్టు అవుతుంది. ఇంకొకసారిగా నీ దర్శనం చాలు నాన్న, ఈ సర్ప దర్శనం మాత్రం బంద్ చేయిగా, నువ్వు అండవాడు బంద్ చేయిగా అని అట్లా 2 దినాలు తపస్సు చేసుకుంటే అట్నే కూర్చున్నా. 2 సంవత్సరాలు ఇప్పుడు కనపడతలేదు ఇక. అంటే పుట్టలు ఉంటుందేమో కానీ మన పైకి వస్తలేదు అన్నట్టు. అట్లున్నది నాన్న. అది దీంతో మనం చెప్పుకొని మురవాలన్నా అది అహంకారం అవుతుంది. ఊకుందామా నేను మూగదయ్యాన్ని అవుతాను. మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల సాధనలోకి వచ్చే వాళ్ళు, సాధన చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క అనుభవాలు ఒక్కొక్కటి. ఇప్పుడు నేను కూడా చాలామంది గురువుల్ని చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో, ఒక్కొక్కరు వారి వారి సిద్ధులు, వారి వారి మార్గంలో సాధించినటువంటి ఫలితాలు అవన్నీ చెబుతున్నప్పుడు అది ఒక అద్భుతంగా ఉంటుంది. మీ అన్నీ కూడా నేను కూర్చున్న తాను నీకు దండం చేస్తాను మీ అందరికి భగవంతుని, కానీ నేనేం కష్టపడకముందు ఇవంతా భగవంతుడు నాకు ఇస్తుండను. ఇప్పుడు ఒకరికి సంతానం కాక ఎంతో కష్టపడుతున్నానా, ఏమందు నేను చదివి నేర్వలేదు, ఇంకోరి తాను నేర్వలేదు. స్వామి వాళ్ళకి సంతానం లేదు అని అనుకున్నాం అనుకో, వాళ్ళ నాకు తెంపి దాన్ని దంచి పాలలో కలిపి తాగిపోయమంటాడు. అది ఆయన చెప్పిన మాటనే, అది ఇంకోటి చెప్పింది కాదు. అది నేను పలానా ఆయన చెప్పిండు, నేను పలానా ఆయనతో నేర్చుకున్నా అన్నది కాదు. ఇది పలాని భగవంతుతో నేర్చుకున్నా అంటే ఇది నమ్మొస్తుందని అట్లా. అది మీ అనుభవం, మా అనుభవం అది అంతే. అట్లా స్వామి అమ్మ ఇద్దరికి ఆడపిల్లలు ఉన్నారు అంటాడు. అది ప్రెగ్నెంట్ వచ్చినాక 3వ నెల వచ్చే వరకు పున్నం నాడు మందు పోయి అంటాడు, పలాంచి ఇంకో ఆకు చూపించి అట్లా పోస్తున్నాం. ఎవరికైతే పోసినామో ఇలా అది తప్పి ఇంకా పిల్లనే పుట్టింది అన్నది కాదు. అమెరికాకి వెళ్ళి ఇక్కడ సుట్టమీర కన్ను ఉన్న కూడా అట్లాంటివి చెప్పంపుకుంటారు వస్తున్నాను. అవి మనకు అనుభవం అవే నాన్న. ఇయ్యాల దాకా కూడా అనుభవం. మనం తినకున్నా నాకు ఆకలి అవుతుంది అన్నది కాదు, దూపు అవుతుంది అన్నది కాదు, ఇక అట్లేం లేదు. కానీ ఇది కాళ్ళు ఎట్లా మంచి అవుతాయి అనేది ఇది ఒక బాధ అయింది. చాలా సంతోషం అమ్మా, ఈ సమయంలో మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ ఆశీర్వచనం మాకు ఎప్పుడు ఉండాలి. తప్పకుంటుంటుంది నాన్న, తప్పకుంటుంటుంది. నువ్వు కూడా 10 మందికి దారిలోకి తీసుకొచ్చేటట్టు ఉండాలి స్వామి, దారిలోకి తేవాలి. ఇప్పుడు ఏందో అంటే చాలా ఖరాబ్ అవుతున్నాను, కింద మీద అవుతుంది ప్రపంచం అంతా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ 1 నెల 2 నెలలు కాగానే మళ్ళీ విడాకులు అంటారు, ఏవో అంటారు. మరిగా ఇద్దరు పిల్లలను తీసుకొని కూడా భర్తలను విడిచిపెట్టి పోకడం ఒకటి. ఇవన్నీ గందరగోళం ఉన్నాయి కదా నాన్న. వాళ్ళు ఒక్కొక్కరు ఏళ్ళు కాపురాలు చేసిండ్రు ఒక పెళ్లి చేసుకొని. ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకుంటే నెల అయినాక మళ్ళీ అదే అంటారు, విడాకులు అంటారు. ఆ విడాకులు అయితే మీకు పిల్లలేం కావాలి, ఆమెం కావాలి, ఆయనేం కావాలి, అన్నీ గట్లిన వాడు మనకు. అట్లా ఇది కచ్చపక్క రోజులు కావాలని అన్నీ అట్లా కాకుండా మనం కొంచెం మాటలు చెప్పుకుంటా చేసుకుంటాను వాళ్ళని చెద్దకు తీసుకురావాలి. నేను ఇప్పుడు ఎవరినో 2 ముగ్గురు నేను చెప్పిన, ఒక భర్తను కాదని ఆమెకు చెప్పిన, ఆమెను కాదని భర్తకు చెప్పిన. ఏంటిదే నువ్వు నాకు కానికి ఆడేమున్నదని నువ్వు బెదిరించడం? ఆడామని తవ్వకు తేవాలంటే మరి ఎట్లా తేవాలి? నీకు ఆకలి అయినప్పుడు ఒకటి బియ్యం బుక్కుతావాను, ఒకటి నీళ్ళు తాగుతావాను, దాన్ని వండాలి, అందులో కూర వండాలి, అది తినాలి, అది అరగాలి, అంతసేపు కష్టపడతావు కదా. ఒక్క ఆడామని నువ్వు నడపకపోతే తిండి ఎట్లా తింటావు నువ్వు? ఇట్లా చెప్పి అతన్ని తవ్వకు తెస్తాను. ఇట్లా ఆమెకు చెప్పేది, నువ్వు భర్త అంటే ఏంది అనుకుంటున్నావు? భగవంతుడు అనుకోవాలి. పొద్దుగాల లేచి ఆయనకు భర్తకు దండం పెట్టుకొని యువతలకు రావాలి. భగవంతుడు ఎప్పుడో మనం పూజ చేసేవాడు దొరుకుతాడు, పొద్దుగాల మన భర్త భగవంతుడు. ఇట్లా చెప్తాను. అట్లా కొంతమంది ఇట్లా చెప్పుకుంటే తవ్వకు తెస్తాం. అట్లా చాలా సంతోషం అమ్మా. మాకు కూడా మీ ఆశీస్సులు ఇచ్చి చాలా సంతోషంగా ముందుకు నడిపించాలి. ఇప్పటి వరకు మనం మాతాజీ గారి దగ్గర నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.